ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల నుంచి ప్రారంభమవుతున్న అత్యంత కీలకమైన అత్యంత అద్భుతమైన సమయం గురించి. ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు, కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు, అలాగే అకస్మాత్తుగా మీ తలుపు తట్టబోతున్న భారీ ధనయోగం కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని జ్యోతిష శాస్త్రం ఘంటాపాదంగా చెబుతుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి, మహాదేవుడు మరియు గణేశుడు అనుగ్రహం మీపై మెండుగా ఉండబోతుంది. కానీ అదే సమయంలో అదృష్టం మీ గడప తొక్కే ముందు ఒక ప్రమాదకరమైన సంకేతం కూడా మీకు ముందుగానే కనిపించబోతుంది. ఆ సంకేతాన్ని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే, లేదా సాధారణ విషయమే కదా అని వదిలేస్తే, మీ చేతికి అంది వచ్చిన అదృష్టం కూడా క్షణాల్లో చేజారిపోయే దూరమయ్యే ప్రమాదమైతే పోచి ఉంది. ఇక్కడ మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనగా రాబోయే 24 గంటల్లో మేషరాశి వారు చేసే ఒక చిన్న పొరపాటు జీవితాంతం బాధపడే పరిస్థితిని తీసుకురావచ్చు. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే వీడియో చివరిలో నేను చెప్పబోయే ఒక అత్యంత శక్తివంతమైన అతి చిన్న పరిహారం మీ జీవిత గతిని, తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. మరి స్నేహితులారా, వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే లక్ష్మీమాత మరియు బ్రహ్మదేవుడు మరియు గణేశుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మియే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం గం గణపతయే నమః అని భక్తితో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, మీరు పెట్టే కామెంట్ మాకు మరింత ఉత్సాహాన్నిచ్చి మీకోసం ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఖచ్చితమైన జ్యోతిష రహస్యాలతో కూడిన మంచి వీడియోలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మరి స్నేహితులారా, అలాగే మీరు ఇలా చేయడం ద్వారా కూడా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మేషరాశి వారికి రాబోయే 24 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ సమయం ఏమాత్రం సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితంలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయానికి నాంది పలుకుతుంది. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, మీరు చిందించిన కన్నీళ్లు, మీరు అనుభవించిన మానసిక వేదన అంతా ఒక కొలికి వచ్చే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ సమయంలో నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన ఐశ్వర్యకారకుడైన శుక్రుడు అత్యంత బలంగా ఉంటూనే మీ తలరాతను రాసే బ్రహ్మదేవుడు మరియు విఘ్నాలను తొలగించే గణేశుడు ఒకేసారి కలిసి మీ రాశిపై అత్యంత బలమైన అరుదైన సానుకూల ప్రభావాన్ని చూపబోతున్నారు. మేషరాశికి అధిపతి కుజుడు అయినప్పటికీ ఇప్పుడు ఏర్పడుతున్న ఈ గ్రహాల కూటమి వల్ల మీ జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మహాలక్ష్మి మరియు గణనాథుడి కటాక్షం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి విధిని మార్చగల బ్రహ్మదేవుడి అనుగ్రహం ఇప్పుడు మీపై పూర్తి స్థాయిలో పడబోతుంది. ఆ బ్రహ్మదేవుడి అనుగ్రహం అనేది ఒక మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో జ్యోతిష శాస్త్రం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ దైవ అనుగ్రహం ఇప్పుడు మీపై పూర్తి స్థాయిలో పడబోతుంది. గత 6 నెలలు లేదా సంవత్సర కాలం పాటు ఎటూ తేలకుండా మధ్యలో ఆగిపోయిన పనులు ఇవి ఎప్పటికీ అవ్వవు అని మీరు వదిలేసుకున్న పనులు కూడా రాబోయే 24 గంటల తర్వాత ఒక్కసారిగా వేగం పుంజుకొని కదలడం ప్రారంభమవుతుంది. మీరు ఎవరికైతే ఎంతో సహాయం చేశారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, ధనాన్ని ధారపోశారో వారే మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. వారే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఆ బాధ మిమ్మల్ని లోపల ఎంతగానో తొలిచేస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు కాలచక్రం తిరిగింది. ఎవరో ఒకరు ఎక్కడో ఉన్నవారు కూడా అకస్మాత్తుగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని అసలు పట్టించుకొని వారు, మీ మొహం కూడా చూడడానికి ఇష్టపడిన వారు కూడా మీ అవసరం పడి ఒక్కసారిగా మీ దగ్గర రావడం మొదలవుతుంది. మీరు పడిన కష్టానికి, మీరు చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు ఇప్పుడు దక్కబోతుంది. మీలోని ప్రతిభను ప్రపంచం గుర్తించే సమయం దగ్గర పడింది. ఏ పనులు మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా చూసుకుంటే కొంతమందికి వారు ఎప్పుడో ఆశ వదులుకున్న పాత బాకీలు ఊహించని విధంగా తిరిగి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పు తీసుకొని ముఖం చాటేసిన వారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న వారు, ఇక డబ్బులు ఇవ్వరు అని ఫిక్స్ అయిపోయిన వారు కూడా తాముగా వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరికొంతమందికి వాళ్ళు చేస్తున్న వృత్తి, వ్యాపారాల ద్వారా లేదా ఎక్కడి నుంచైనా సరే ఊహించని ధనలాభం
కళ్ళెదుటే కనిపిస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకు వారసత్వంగా రావాల్సిన ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రావచ్చు, లేదా అకస్మాత్తుగా డబ్బు కలిసి రావడం లాంటి ధనప్రాప్తి కలగవచ్చు. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంతటి మహా అదృష్టం, రాజయోగం మీ జీవితంలోకి వచ్చే ముందు ఒక భయంకరమైన విచిత్రమైన సంకేతం చాలా మంది మేషరాశి వారికి ఇప్పటికీ కనిపించడం మొదలై ఉండవచ్చు, లేదా రాబోయే 24 గంటల్లో కనిపించబోతుంది. ఆ సంకేతాన్ని గనక మీరు పసిగట్టకపోతే నష్టపోయేది మీరే. ఆ అదృష్టాన్ని పట్టుకోలేక మీ చేతులు జారి విడుచుకునే ప్రమాదం ఉంటుంది. ఆ సంకేతం ఏమిటంటే, మీ ఇంట్లో లేదా మీరు పనిచేసే చోట తరచుగా ఏదో ఒక వస్తువు పగిలిపోవడం, ముఖ్యంగా అద్దాలు లేదా గాజు గ్లాసు, గాజుతో చేసిన అలంకరణ వస్తువులు అకస్మాత్తుగా మీ చేతి నుండి జారిపడి ముక్కలు కావడం. ఇది 1-2 సార్లు జరిగితే పొరపాటు అనుకోవచ్చు, కానీ పదే పదే జరుగుతుంటే అది ఖచ్చితంగా విశ్వం మీకు ఇస్తున్న ఒక సందేశం. అలాగే గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో నిద్రపోతున్నప్పుడు విచిత్రమైన భయంకరమైన కలలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నల్లటి పాములు మిమ్మల్ని తరుముతున్నట్లు, లేదా పాములను మీరు చంపినట్లు, లేదా పెద్ద పెద్ద నీటి ప్రవాహాలు లేదా సముద్రపు అలలు మిమ్మల్ని ముంచేస్తున్నట్లు, పాడుబడిన దేవాలయాలు లేదా మీకు తెలియని గుడిలో మీరు ఒంటరిగా ఉన్నట్లు, లేదా ఎప్పుడో చనిపోయిన వ్యక్తులు మీకు తెలిసిన వారు మీ కలలోకి వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు కలలు వస్తాయి. అసలు సంబంధం లేని ప్రదేశాలు, ముఖాలు మీ కలలోకి వస్తాయి. ఇప్పటికీ ఈ సంకేతాల్లో ఒకటి మీకు కనిపించి ఉంటే ఈ వీడియో మీకోసమే వచ్చిన సంకేతంగా భావించండి. ఇవన్నీ జ్యోతిష శాస్త్రం మరియు శకున శాస్త్రం ప్రకారం మీ జీవితంలో ఒక అతిపెద్ద మార్పు రాబోతుందనడానికి బలమైన సంకేతం. అంతేకాదు, మీ ఇంట్లో దేవుడి ముందు పెట్టిన దీపం అకస్మాత్తుగా గాలి లేకుండానే ఆరిపోవడం, లేదా పూజ చేస్తున్నంతసేపు మనసు దేవుడి మీద నిలబడకుండా ఏదో తెలియని అసహనంగా, చిరాకుగా మారడం లాంటివి జరుగుతాయి. ఏ పని చేయబుద్ధి కాదు, మనసులో ఏదో తెలియని భయం, ఆందోళన ఉంటాయి. కానీ చాలామంది సంకేతాలను సాధారణంగా తీసుకుంటారు, ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని వదిలేస్తారు. అదే వారు చేసే అతిపెద్ద తప్పు అవుతుంది. విశ్వం నీకు మంచి జరగబోయే ముందు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పారదోలడానికి ఇలాంటి సంకేతాలు ఇస్తుంది. బ్రహ్మదేవుడు మీకు అదృష్టాన్ని ఇచ్చే ముందు మీరు దాన్ని అర్హులో కాదో అని ఒక చిన్న పరీక్ష పెడతాడు. మీ మనసులో ఉన్న కల్మషాన్ని, భయాన్ని పోగొట్టి మిమ్మల్ని ఒక కొత్త జీవితానికి సిద్ధం చేయడానికి ఈ సంకేతాలు వస్తుంటాయి. వీటిని చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే అదృష్టం చాలా శక్తివంతంగా, ఉధృతంగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా వస్తుందో, మీరు చిన్న తప్పు చేస్తే అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకొని మీ జీవితాన్ని స్థిరపరచుకోవాలనుకుంటే మీరు మొట్టమొదటి చేయవలసిన పని మీ మాటలపై పూర్తి నియంత్రణ సాధించడం. మేషరాశి వారు ఆవేశపరులు, కానీ ఒకసారి కోపం వస్తే మాత్రం ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తారు. ఈ రాబోయే 24 గంటల సమయంలో మీరు ఎవరికైనా కోపంగా మాట్లాడినా, వాదోపవాదాలకు దిగినా, లేదా భావోద్వేగానికి గురై మీ వ్యక్తిగత రహస్యాలను ఎదుటివారి ముందు బయటపెట్టినా మీపై ఉన్న దృష్టి దోషం, నరఘోష మరింత పెరిగే అవకాశం 100% ఉంటుంది. నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని సామెత మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా భవిష్యత్తు గురించి వేసుకున్న ప్లాన్లు, మీకు రాబోతున్న డబ్బు విషయాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, మీ ఇంటి లోపల జరుగుతున్న చిన్న చిన్న గొడవలు లేదా సమస్యలు మీ ప్రాణ స్నేహితులైనా సరే ఎవరికి చెప్పకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు బయటకు అత్యంత ఆప్తుల్లా మంచిగా చిరునవ్వుతో కనిపించినా లోపల మాత్రం మీ ఎదుగుదలను చూసి విపరీతమైన అసూయతో, కుట్రబుద్ధితో ఉండే అవకాశం ఉంది. మీ నోటి ద్వారానే మీ బలహీనతను తెలుసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మీరు ఎప్పటికీ బాగుపడకూడదని, మీరు ఎప్పుడు నాకంటే కిందే ఉండాలని కోరుకునేవారు మీ చుట్టూనే, మీ బంధువుల్లోనే, మీ స్నేహితుల్లోనే ఉంటారు. కానీ రాబోయే 24 గంటలు మౌనంగా ఉంటూ మీ పని మీరు చేసుకోవడం అత్యుత్తమం. మీ విజయమే వారికి సమాధానం చెప్పాలి తప్ప మీ మాటలు కాదు. మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చే వరకు ఎవరికి ఏమీ చెప్పకండి. ఈ సంతోషాన్ని ప్రస్తుతానికి మీ గుండెల్లోనే దాచుకోండి. ఇతరుల ముందు గొప్పలకు పోయి అనవసరంగా మీ అదృష్టాన్ని మీరే చేతులారా నాశనం చేసుకోకండి. ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఉన్న మేషరాశి వారికి రాబోయే 24 గంటల తర్వాత ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. కొంతమందికి వారు కనీసం ఊహించని భారీ ప్యాకేజీలు, ఉద్యోగ అవకాశాలు రావచ్చు. చాలా కాలంగా, బహుశా నెలలు తరబడి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ఎదురుచూస్తున్న ఆఫర్ లెటర్ లేదా
కాల్ అకస్మాత్తుగా రావచ్చు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ ఆగిపోయిన వారికి అడ్డంకులు తొలగి శుభవార్త వింటారు. మీ ఆఫీసులో మీ పట్ల వ్యతిరేకత చూపించే పై అధికారుల వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. వారు మీ పనితనాన్ని మెచ్చుకునే పరిస్థితులు వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ నిరాశలో ఉన్న నిరుద్యోగులకు ఈ సమయంలో ఏదో ఒక రూపంలో ఒక గొప్ప అవకాశం వెతుక్కుంటూ వస్తుంది. ఇక విదేశాలకు వెళ్లాలనుకుని వీసా కోసం లేదా ఇతర పేపర్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి అత్యంత అనుకూలమైన సమాచారం అందే అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీ జీవిత గతిని మారుస్తుంది. సొంతంగా వ్యాపారం చేసేవారికి, ట్రేడింగ్ చేసేవారికి, కాంట్రాక్టులు చేసేవారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. గణేశుడి కృప వల్ల కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త పరిచయాలు అద్భుతంగా కలిసి వస్తాయి. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాల పంట పండుతాయి. మీరు కోటీశ్వరుల కంటే మీరు ఒక అడుగు ముందు ఉంటారు. కానీ ఇక్కడే మీరు కళ్ళు తెరిచి ఉండాలి. మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవితాంతం బాధపడేలా చేసే ఒక పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి అగ్రిమెంట్లు లేదా సంతకాలు చేసే ముందైనా సరే ఆ పత్రాలను పైనుంచి కింద వరకు పూర్తిగా చదవాలి. కాస్త అనుమానం వచ్చినా నిపుణుల సలహా తీసుకోవాలి. ఎవరి మాట నమ్మి లేదా ఎవరో గొప్పలు చెప్పారని గుడ్డిగా షేర్ మార్కెట్లో లేదా కొత్త స్కీముల్లో డబ్బు పెట్టుబడి అస్సలు పెట్టకండి. ఒకవేళ మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉంటే మీ పార్ట్నర్లు కదలిక పట్ల కాస్త అప్రమత్తంగా ఉండడం అవసరం. రాబోయే 24 గంటల పాటు ఆర్థిక లావాదేవీల విషయాలు మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. నిజానికి ఇప్పటికీ చాలామంది మేషరాశి వారు మానసికంగా ఒక విచిత్రమైన చెప్పలేని ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం, నలుగురిలో ఉన్నా సరే ఎక్కడో ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, చీకటి గదిలో ఒంటరిగా గడపాలని అనిపించడం, రాత్రిళ్ళు ఎంత ప్రయత్నించినా నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నిద్రపోయిన మధ్యలో ఉలిక్కిపడి లేవడం, ఉదయం లేవగానే కారణం లేకుండా విపరీతమైన నీరసం లేదా తలనొప్పి రావడం వంటి శారీరక మానసిక సమస్యలు ఎదురవుతూ ఉండవచ్చు. ఏ పని మొదలుపెట్టిన అందులో చిరాకు, మనసులో ఏదో తెలియని వెలితి మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి. దీనికి భయపడవలసిన అవసరం లేదు. దీనికి ప్రధాన కారణం మీ రాశిపై పడుతున్న గ్రహాల మార్పు ప్రభావం. మరి మీ చుట్టూ ఉన్న కొందరి చెడు దృష్టి. కానీ ఇందులో దాగున్న అతిపెద్ద సంతోషకరమైన విషయం ఏమిటంటే మీరు అనుభవిస్తున్న ఈ విపరీతమైన ఒత్తిడి, ఈ మానసిక వేదన త్వరలోనే ఒక మహా అదృష్టంగా, ఒక గొప్ప ప్రశాంతంగా మారుతుంది. ఇది చీకటి తర్వాత వచ్చే వెలుగు లాంటిది. కారు చీకటి తర్వాత తప్పకుండా సూర్యోదయం వస్తుంది. మీ జీవితంలో కూడా ఆ సూర్యోదయం రాబోతుంది. మీరు అనుభవిస్తున్న కష్టాలు, కారుస్తున్న కన్నీళ్లు ఏవి వృధా కావు. మీరు ఇతరుల కోసం పడిన ప్రతి బాధకు దేవుడు ఇప్పుడు వడ్డీతో సహా సత్ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సమయమే రాబోయే 24 గంటలతో మొదలవుతుంది. ఈ సమయంలో మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం అవుతుంది. మీ మనసును నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన ఆలోచనలతో మీ బుర్రని పాడు చేసుకోకండి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ రోజు నాకు అంతా మంచి జరుగుతుంది అని మీ మనసులో మీరు బలంగా అనుకోండి. మీరు నమ్మే మహాలక్ష్మిని తలుచుకొని మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద ఆయుధం. రాబోయే 24 గంటల తర్వాత కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మీ కుటుంబ లోపల కూడా కొన్ని అత్యంత ముఖ్యమైన సానుకూలమైన మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. చాలా కాలంగా చిన్న చిన్న కారణాలతో గొడవపడి మొహాలు తిప్పుకొని మాట్లాడని బంధువులు, తోబుట్టువులు మళ్ళీ తమంట తాముగా మీ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలకరిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దంపతుల మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలు మాయమై అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం, నామకరణ లాంటి శుభకార్యాల గురించి చాలా తీవ్రమైన సంతోషకరమైన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. పెళ్లి వయసు వచ్చి సంబంధాల కోసం వెతుకుతున్న యువతీ యువకులకు వారు కోరుకున్న విధంగానే మంచి సంబంధాలు కుదిరే అద్భుతమైన సూచనలు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా వివాహం కాక ఆందోళన పడుతున్న వారికి ఇదొక మంచి సమయం. అలాగే ఎన్నో ఏళ్లుగా పిల్లలు పుట్టక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న బాధపడుతున్న దంపతులకు సంతాన ప్రాప్తి కలిగే సంతోషం కూడా జ్యోతిష శాస్త్రం చూపిస్తుంది. పిల్లల చదువు, వారి భవిష్యత్తు గురించి మీరు కంటున్న కలలు సాకారమవుతాయి. కానీ ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మీ మనసులో ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇంట్లో పెద్దల మాటను, వారి అనుభవాన్ని అసలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. వారి ఆశీస్సులు లేకుండా మీరు ఏ పని మొదలు పెట్టకండి. ముఖ్యంగా మీ కన్న తల్లి లేదా మీరు నమ్మే అమ్మవారి ఆలయానికి సంబంధించిన పూజారు లేదా కళలో దైవానికి సంబంధించి ఏవైనా సూచనలు వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవించి తీరాలి. ఎందుకంటే ఈ సమయంలో సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు, మహాలక్ష్మి కటాక్షం
మీ జీవితాన్ని అట్టడుగు స్థాయి నుంచి శిఖరాగ్రికి పూర్తిగా మార్చే స్థాయిలో ఒక అదృశ్య శక్తిలా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ సమయంలో కొంతమంది మేషరాశి వారు రాత్రిపూట పడుకున్నప్పుడు ఒకే కళ మళ్ళీ మళ్ళీ వరుసగా రావచ్చు. నిన్న వచ్చిన కళ ఇవాళ కూడా రావచ్చు. పురాతనమైన దేవాలయం, శివలింగం, పడగా విప్పిన నాగుపాము, స్వచ్ఛమైన నీటి ప్రవాహం లేదా చీకటిలో వెలుగుతున్న ఒక ఒంటరి దీపం కనుక కల్లో పదే పదే కనిపిస్తే దయచేసి భయపడకండి. అది మీకు జరగబోయే కీడు కాదు. అది మీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త ప్రారంభానికి, ఒక గొప్ప మలుపునకు సాక్షాత్తు దైవం ఇస్తున్న సంకేతంగా భావించాలి. ఇవన్నీ విఘ్నేశ్వరుడు మీకు అండగా ఉన్నాడు అనడానికి నిదర్శనాలు. జ్యోతిష శాస్త్రం మరియు స్వప్న శాస్త్రం ప్రకారం ఇవి మీ కష్టాన్ని తీరిపోయి రాజయోగం, ధనయోగం మీ ఇంటి గుమ్మం దగ్గర పడుతుంది అనే దానికి తిరుగులేని సూచనలు. కానీ అదే సమయంలో దేవుడు మీకు అదృష్టాన్ని ఇస్తున్నప్పుడు మీలో సహనం ఉందా లేదా అని కూడా పరీక్షిస్తాడు. మీకు వచ్చే అదృష్టాన్ని మోసే శక్తి మీకు ఉందా లేదా అని చూస్తాడు. అందుకే మీరు మీ మనసును ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్గా ఉంచుకుంటే అంత మంచిది. అనవసరమైన విషయాలకు, ఇతరులు రెచ్చగొట్టే మాటలకు కోపం తెచ్చుకోవడం, వేరే వాళ్ళ ఎదుగుదలను చూసి మనసులో అసూయపడడం లేదా ఏ ఆలోచన లేకుండా ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేస్తే మీ చేతికి రావాల్సిన అదృష్టం సగానికి పైగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కోపం అనేది మనిషిని ఉన్న అతిపెద్ద శత్రువు. అది అదృష్టాన్ని కాల్చివేస్తుంది. కాబట్టి మెడిటేషన్ చేయండి. దైవనామ స్మరణతో మీ మనసులో నిలకడగా ఉంచుకోండి. యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోండి. ఇక అత్యంత ముఖ్యమైన ఆర్థిక విషయానికి వస్తే గత కొంతకాలంగా మీరు ఎంత సంపాదించినా నీళ్ళలా ఖర్చు అయిపోతూ చేతిలో 1 రూపాయి కూడా నిలవని పరిస్థితులు అనుభవించి ఉంటారు. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 12 రూపాయలు ఖర్చు ముందుగానే సిద్ధంగా ఉండి ఉంటుంది. కానీ రాబోయే 24 గంటల తర్వాత చాలామంది మేషరాశి వారికి డబ్బు నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. మహాలక్ష్మి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునే కాలం ఇది. ఇప్పటి వరకు వచ్చినంత వేగంగా ఏవో అనారోగ్యాల కోసమో లేదా వృధా ఖర్చుల కోసమో ఖర్చు అయిపోయి డబ్బు ఇప్పుడు కొంతమేర మీ బ్యాంక్ అకౌంట్లో సేవ్ అవుతుంది. ఆర్థికంగా ఒక స్థిరత్వం అనేది వస్తుంది. కొన్ని కుటుంబంలో అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్న కొత్త వాహనం కొనుగోలు చేయడం లేదా ఒక సొంత ఇల్లు, భూమి లాంటి ఆస్తి కొనుగోలు చేయడానికి సంబంధించిన స్పష్టమైన ఆలోచనలు రావచ్చు. దానికి తగిన ధనం కూడా సమకూరుస్తుంది. మీరు కలలు కన్న సొంతింటి కళ నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చేయకూడని ఒకే ఒక పెద్ద తప్పు ఉంది. ఈ సమయంలో మీరు ఎవరి దగ్గర అనవసరమైన అప్పులు తీసుకోవడం, మీ స్తోమతకు మించి అప్పు చేసి వ్యాపారం పెట్టుబడులు పెట్టడం లేదా స్నేహితుల కోసం, బంధువుల కోసం బ్యాంకుల దగ్గర గ్యారెంటీ సంతకాలు చేయడం మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకునేంత ప్రమాదం. అసలు అలాంటి రిస్క్ చేయకండి. మీ దగ్గర ఉన్న డబ్బుతోనే ప్రశాంతంగా జీవించడం నేర్చుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో మీరు తీసుకునే ఏ చిన్న ఆర్థిక నిర్ణయమైనా మీ రాబోయే 10 ఏళ్ల భవిష్యత్తుపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ధనాన్ని కాపాడుకోండి, కానీ ఇతరుల కోసం మొహమాట పడి మీ అదృష్టాన్ని పణంగా పెట్టకండి. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయాలు కూడా ఈ సమయంలో ఎవరు ఊహించని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి ఏవో చిన్న చిన్న అపార్థాల వల్ల లేదా ఇతరుల మాటలు విని మీకు దూరమైన వ్యక్తులు తమ తప్పు తెలుసుకొని మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. వారి మనసు మారి మీ ప్రేమను అర్థం చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా మీ మనసులో ఎవరిపైనైనా ప్రేమ ఉండి వారికి చెప్పలేక బాధపడుతూ దాచుకున్న ప్రేమ విషయాలు ఇప్పుడు అనుకోకుండా బయటపడే అవకాశం ఉంది. వారికి కూడా మీపై సానుకూల అభిప్రాయం ఏర్పడవచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి పెద్దల ఆమోదం లభించే సూచనలు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా మీరు బుద్ధి బలం ఉపయోగించాలి. కేవలం మనసు మాట మాత్రమే వినకూడదు. ఎవరినైనా మీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించే ముందు, వారిని పూర్తిగా నమ్మే ముందు వారి ప్రస్తుత నిజస్వరూపాన్ని, వారి ఉద్దేశాన్ని లోతుగా తెలుసుకోవాలి. గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ అదే పని చేయరని గ్యారెంటీ లేదు. గుడ్డిగా నమ్మేస్తే మళ్ళీ తీవ్రంగా మోసపోయే అవకాశం కూడా ఈ సమయంలో దాగి ఉంటుంది. ముఖ్యంగా ఆన్లైన్ పరిచయాల పట్ల, సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. గుడ్డిగా ఎవరిని నమ్మి మీ జీవితాన్ని, మీ వ్యక్తిగత విషయాలని పంచుకోకండి. ఆరోగ్యపరంగా మనం గమనించి చూస్తే గ్రహాల అనుసంధానం వల్ల వచ్చే శక్తి మార్పుల కారణంగా కొంతమందికి తరచుగా మానసిక ఒత్తిడి, జీర్ణ సంబంధిత వ్యాధులు లాంటివి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇవి శాశ్వతం కానే కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
మీ రోజువారీ పనులను ఆటంకం కలిగిస్తాయి. అందుకే వీటికి కేవలం వైద్యంతో పాటు దైవిక పరిహారాలు కూడా చాలా అవసరం. మరి స్నేహితులారా, ఈ రోజు మేషరాశి వారు ఖచ్చితంగా పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. రాబోయే 24 గంటల సమయంలో చాలా జాగ్రత్తగా పాటించండి. ఈ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత తెలుపు రంగు లేదా లేత గులాబీ రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి పటం ముందు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి పాయసం లేదా తెల్లని స్వీట్లు సమర్పించండి. అనంతరం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల మీకున్న దరిద్రం బాధలు తొలగిపోయి అదృష్టం వస్తుంది. ఈ రోజున వినాయకుడి గుడికి వెళ్లి గరిక సమర్పించడం లేదా ఇంట్లోని గణపతికి ఇష్టమైన ఉండ్రాలు నైవేద్యంగా పెట్టండి. అనంతరం ఓం గం గణపతియే నమః అని 108 సార్లు జపించండి. ఇది మీ పనుల్లో ఆటంకాలు తొలగిస్తుంది. ఈ రోజు ఉదయం లేవగానే మీ అరిచేతులు చూసుకుంటూ బ్రహ్మదేవుని ధ్యానించండి. విధిని మార్చగల శక్తి ఉన్న ఆ సృష్టికర్తని స్మరించడం వల్ల మీ తలరాతలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున తెల్లని వస్త్రాలను అంటే బియ్యం, పాలు లేదా పంచదారను నిరుపేదలకు దానం చేయండి. ఇది మీ జాతకంలో శుక్రుడిని బలపరిచి సంపాదన, సుఖ సంతోషాలు కలిగిస్తుంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన గుమ్మం ముందు కొద్దిగా పసుపు నీళ్లు కలిపి నీళ్లు జల్లండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ కుటుంబంపై, మీ పిల్లలపై, మీ ఎదుగుదలపై ఉన్న ఎలాంటి భయంకరమైన దృష్టి దోషం, చెడు దృష్టి, నరఘోష లాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పూర్తిగా ఆవిరై తగ్గిపోతుంది. మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ ఒక శక్తివంతమైన రక్షా కవచం ఏర్పడుతుంది. తద్వారా రాబోతున్న అదృష్టం ఎలాంటి ఆటంకాలు లేకుండా, దారి మళ్లకుండా మరింత బలంగా, మరింత వేగంగా మీకోసం పనిచేస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజున ఈ ఆరాధన సాక్షాత్తు లక్ష్మీ కటాక్షాన్ని మీకు తెచ్చిపెడుతుంది. మీ జీవితంలో ఎన్నడూ చూడని అత్యున్నత శిఖరాలకు అధిరోహించడానికి ఈ సమయమే మార్గాన్ని సుముఖం చేస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.